ఈరోజు రామారావు కాలనీ, చీకలగుట్ట, శివాజీ నగర్ మరి పైన ఉన్న పరిసర ప్రాంతాల్లో అంతా ముజీబ్ నగర్ బెల్ట్ అంతా నీటి ఎద్దడి ఉంది. దానికి నివారణ కోసం దాదాపు ఒక 6 పాయింట్లు కమిషనర్ గారు ఐడెంటిఫై చేయడం జరిగింది. 6 పాయింట్లు బోర్లు పెట్టాము. ఇప్పుడు ఫస్ట్ బోర్ ఇక్కడ సక్సెస్ అయింది. 2.5 ఇంచు నీళ్లు వస్తున్నాయి దాదాపు. ఇప్పుడు తక్షణం ఇంటర్లింక్ కూడా ఈరోజు ఇప్పుడే చేస్తున్నారు. ఇంటర్లింక్ చేసి ప్రజలకు అంకితం చేస్తాము. ఇప్పుడు ఏదైతే 10 రోజు 12 రోజులు అయిపోయింది రామారావు కాలనీ, చీకలగుట్ట సరౌండింగ్ బెల్ట్ అంతా. సో దానికి పైన ఉన్న పంచాయతీలో కూడా బోర్లు ఏమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పక్క కూడా బోర్లు ఏమని చెప్పాము. ఇదే కాకుండా జిందాల్ వాళ్ళకి దాదాపు మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి హెచ్ఎన్ఎస్డి నుంచి 23 కోట్ల రూపాయలతో టెండర్ ఫ్లోట్ అయింది. వాళ్ళు సక్సెసర్ బిడ్డర్గా జిందాల్ వాళ్ళు వచ్చారు. తప్పకుండా ఆ వరకు కూడా ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడి నుంచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రతిరోజు ఒక కార్యాచరణ ఉంది. ప్రతిరోజు అభివృద్ధి దిశలో వెళ్తున్నాం. ఎక్కడికెక్కడ సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ముందు ఎట్లా ఉండిందంటే ఎవరన్నా ఏమన్నా అడిగితే పోలీసులు టక్కున వచ్చి లోపల అరెస్ట్ చేసేది. ఇప్పుడు అట్లా లేదు. సమస్యలు చెప్పండి, ఇట్లా పరిష్కారం చేయాలని మనం చేసుకుంటామని మాతో పాటు అధికారులు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. దానికి నేను మున్సిపల్ శాఖ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాధ్యతగా పనిచేయాలని కోరుతూ ఈరోజు డస్ట్బిన్లు చూసాం. ఆ డస్ట్బిన్లు టౌన్కి అందంగా పెంచుతాయి. ఈ విధంగా ప్రతి ఇష్యూ పైన ఒక క్లారిటీ పెట్టి పనిచేస్తాం. అందరూ ప్రజలు కూడా దీనికి సహకరించి ముందుకు కలిసి నడుద్దాం. మంచి ఏదైతే సరౌండింగ్ మనం బాగా క్లీన్గా పెట్టుకుందాం, డెవలప్మెంట్ చేస్తాము. ఈ ఊరి డెవలప్మెంట్ కోసం అందరూ సహకరించాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.